రీసెంట్గా తమిళనాడులో జరిగిన ఎలక్షన్స్లో అధికార పార్టీ డిఎంకే ఓడిపోయింది. ఆశ్చర్యంగా టీవీకే అనే పార్టీ గెలిచింది, విజయ్ యొక్క పార్టీ. కానీ ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే ఇంకొక విషయం ఏమిటంటే, చాలా బాధాకరమైన విషయం కూడా ఇది. ఇన్నాళ్ళు కాంగ్రెస్ డిఎంకేతో పొత్తులో ఉండి వాళ్ళ కష్ట నష్టాల్లో తోడున్న డిఎంకేని వదిలేసి ఇది డైరెక్ట్గా జంప్ అయిపోతుంది టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి. ఇది చాలా స్టాలిన్కే కాదు, డిఎంకే పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు కూడా చాలా బాధాకరమైన విషయం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని టాలెంట్ ఒక్కడే కాంగ్రెస్కు లాయల్గా ఉన్నాడు. ఎంత టఫ్ సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా నియర్లీ 20 years నుంచి అనుకుంటా వాళ్ళు చాలా లాయల్గా ఉన్నారు. కానీ అలాంటి పార్టీని వదిలేసి ఎలా వెళ్తారనేది వీళ్ళకి కూడా అర్థం కావట్లేదు. అందుకే రాజకీయాల్లో నీతి నిజాయితీ ఉండదని అంటారు. ఒక నేషనల్ పార్టీ అయింది ఇలా చేయడానికి కాంగ్రెస్కు అవమానంగా అనిపించట్లేదో ఏమో. నిన్న కాక మొన్న వచ్చిన ఒక కొత్త పార్టీకి నువ్వు మద్దతు ఇస్తావా, నీకు కొంచెం కూడా అవమానంగా అనిపించలేదా అని అడుగుదాం అనిపిస్తుంది కాంగ్రెస్ని. సరే రాహుల్ గాంధీ ఏం చేస్తానని అర్థం కావట్లేదు. ఇలా ఉంటే ఎప్పుడు కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ ఇది బీజేపీకి. ఇలా మిత్రులను కోల్పోయి నువ్వేం బతుకుతావు కాంగ్రెస్, నాకు అర్థం కావట్లేదు. అపార్ట్ ఫ్రమ్ ద కాంగ్రెస్, ఇంకొక విషయానికి వస్తే టీవీకే గెలిచిందంటే దానికి మెయిన్ ఏమంటే విజయ్ యొక్క చరిష్మా అండ్ ఆల్సో మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు అవి నెరవేరో అర్థం కావట్లేదు. బంగారం అన్నాడు, డబ్బులు అన్నాడు, కరెంట్ అన్నాడు, చాలా ఇచ్చాడు. దీన్ని ఎలా చేస్తాడో, ప్రజల్ని ఏమనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. డిఎంకే కూడా ఇచ్చింది, ఇవ్వలేదని చెప్పలేదు. ఇది సోమరిపోతులను చేయనీకా లేకపోతే ఓట్లను కొనుక్కోనీకా ఏంది ఇది? తమిళనాడు డెవలప్ అవుతున్నా కూడా ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఎన్నో సంస్కరించుకోవాల్సిన అవసరాలు ఎంతో ఉన్నాయి. జనాల్లో మార్పు రావాల్సిన అవసరాలు ఎన్నో ఉన్నాయి. సివిక్ సెన్స్ అనేది చాలా తక్కువైపోయింది తమిళనాడులో. క్రైమ్ అనేది పెరిగిపోతుంది రాను. ట్రాఫిక్ అనేది పెరిగిపోతుంది. చెన్నైయే కాదు, టోటల్ సిటీస్ అంతా. వీటి గురించి ఏం మాట్లాడకుండా బంగారు ఇస్తా, ఇంటింటికి కరెంట్ ఇస్తా అంటే వీళ్ళు కొనుక్కోలేరా ప్రజలు? అంత అడకదినే వాళ్ళగా అనిపిస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. ఎనీవే గెలిచినాడు, వీ హ్యావ్ టు కంగ్రాట్స్ హిమ్. కానీ బాధ అనేది ఎంత ఉంటుందని డిఎంకే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. బట్ డిఎంకే అనేది చేసిన తప్పేమంటే వాళ్ళు సరిగ్గా పోర్ట్రే చేసుకోలేకపోయారు. కొంచెం అహంకారం ఎక్కింది అనిపిస్తుంది నాకైతే. గెలిచాక డౌన్ టు ఎర్త్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. వాళ్ళపై వచ్చిన అవినీతి ఆరోపణలను వాళ్ళు ప్రజల ముందు చూపించాల్సింటే బాగుండు. డిఎంకే అనేది ఈసారి కూడా అధికారం నిలబెట్టుకునేది. స్టాలిన్ ఓడిపోవడం కూడా చాలా ఆలోచించాల్సిన విషయం డిఎంకే పార్టీ అధిష్టానికి. ఎనీవే గెలుపు ఓటములు అనేది జీవితంలో సహజం, ప్రతి మనిషికి ప్రతి పార్టీకి. ఏం కొత్తగా గెలిచేవి కాదు, కొత్తగా ఓడిపోయేది ఏం కొత్త ఏం కాదు. డిఎంకే అనేది కొంచెం చూడాలా, ఇంకనైనా కొంచెం ఫోకస్ చేయాలా. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ క్యాడర్ ఉంది, వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ అనేది ఉంది డిఎంకేకి. సో వాళ్ళు ఇంకా కొంచెం ఉదయనిధి స్టాలిన్ దిగి కొంచెం పార్టీని సంస్కరించుకోవాలా, యూత్ని ఎక్కువ అవకాశం ఇవ్వాలా, అవినీతి పరులను, కరప్షన్ చేసే లీడర్స్ని నిర్మోహమాటంగా తీసేయాలా. నిప్పసింద బడ్ అంటారు కదా, అట్లా మొగ్గగానే ఉన్నప్పుడు తుంచేసేయాలి వీళ్ళను. అప్పుడే డిఎంకే ద్రవిడ ఐడియాలజీని తీసుకెళ్లేది డిఎంకే ఒక్కటే. బట్ కాంగ్రెస్ మాత్రం క్షమించడానికి తప్పు చేసింది. ఇది పార్టీకి బెనిఫిట్ కన్నా డ్యామేజ్ ఎక్కువ జరిగింది ఇక్కడ. రీసెంట్గా వచ్చిన పార్టీ వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు, ఒక చరిష్మాతో గెలిచిన పార్టీని పట్టుకొని డిఎంకేని వదులుకోవడం అనేది వాళ్ళ వ్యూహానికి అది వ్యూహం అనుకోవాలో బ్లండర్ అనుకోవాలో అర్థం కావట్లేదు. చూద్దాం, లెట్స్ సీ. ఇప్పుడు ఎందుకంటే విజయ్కి ఏం ఈజీగా ఏం గెలవలేదు, అతనికి మద్దతు ఇచ్చారు. ఆ మద్దతు నిలబెట్టుకోవాలంటే కూడా చాలా కష్టపడాలి ఆయన. వెయిట్ అండ్ సీ. మరి ఇంత జనాలు కూడా ఇంత కమర్షియల్గా ఉంటారని నేను అనుకోలేదు. టీవీకే పార్టీని గెలిపించారు, డ్రైవర్ని వాళ్ళ కొడుకుని కూడా గెలిపించారని చెప్పి గొప్పగా చెప్తున్నారు. అక్కడ గొప్ప ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఆ విజయం చూసి వాళ్ళు అతనికి ఓటేసింటారు. అతని అర్హత ఏముంది, అతను ఏం చేస్తాడు, అతను సెటిల్ అయిన ఏరియాలో ఏం చేస్తాడు అనేది జనాలు కూడా కావట్లేదు. జస్ట్ డ్రైవర్ సీట్, అదే ఒకటే అర్హత వీళ్ళకు. ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, పోతానే ఉన్నారు లైఫ్ లో. చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్. ఎనీవే ఆల్ ద బెస్ట్ టు ఆల్ పార్టీస్ ఇన్ తమిళనాడు.